ఓం శాంతి. విసిడి నంబర్ 810, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. రాత్రి క్లాస్ నడిచింది 22 ఫిబ్రవరి 1968. విషయం నడిచింది ఇది అదే గీత యొక్క ఎపిసోడ్ మహాభారత యుద్ధం అయ్యింది. దీని తరువాత సృష్టి మీద మొట్టమొదట పవిత్ర దేవతల రాజ్యం ఉండేది. మళ్ళీ దేవతలు పునర్జన్మల్ని తీసుకుంటూ వచ్చారు. సూర్యవంశీ మరియు చంద్రవంశీ ఇదైతే పేరు ప్రఖ్యాతి చెందినది. దేనిలో పేరు ప్రఖ్యాతి చెందినది? శాస్త్రాలలోని సూర్యవంశీ రాజ్యం మరియు చంద్రవంశీ రాజ్యం పేరు ప్రఖ్యాతి చెందినది. మళ్ళీ వైశ్యవంశీ మరియు శూద్రవంశీగా అవుతారు. ద్వాపర యుగం నుండి అర్థం చేయించటం అయితే చాలా సహజం. మరియు చిత్రాలైతే అన్ని చోట్ల ఉండనే ఉన్నాయి. సందేశిని కూడా ఇప్పుడు సర్వీస్కి పంపించేస్తారు. పిల్లలైన మీరైతే పెద్ద సర్జనుడి పిల్లలయ్యారు. అటువంటి ఏ మనుష్యుడు ఏ మనుష్యుడు ఉండడు ఎవరైతే మనుష్యులని ఎవర్ హెల్దీ, ఎవర్ హ్యాపీ, ఎవర్ నిరోగిగా తయారు చేసేస్తారేమో. మీరైతే 21 జన్మల కోసం ఎవర్ హెల్దీగా తయారవుతారు. మీరు అతిపెద్ద డాక్టర్ అయ్యారు. తండ్రి వచ్చి తమ సమానంగా తయారు చేస్తారు. అర్థం చేయించడానికైతే చాలా ఉంటుంది. బంగారం, వెండి యొక్క వడ్డీ వ్యాపారి కూడా అయ్యారు. మార్పులు చేర్పుల్ని కూడా చేస్తారు. పాత వస్తువుల్ని ఇస్తారు. తండ్రి ఎంత పెద్ద చింతలేని దాత అయ్యారు. షాహుకారుల మీదకైతే దృష్టే వెళ్ళదు. ముందుకు వెళ్లే కొలది చాలా ఇల్లుల్ని అది చూస్తారు, ఇస్తారు. అంటారు వీటిల్ని తీసుకోండి, డబ్బుల్ని ఇస్తారు. కానీ తండ్రి ఏం చేస్తారు? రాజధాని స్థాపన అయిపోయింది, మళ్ళీ ఇంకేం చేసుకుంటారు? మీరు కూడా అటువంటి చింతలేని చక్రవర్తులుగా అవుతారు, నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. తెలుసు, భారతవాసీయులు మొదట పవిత్ర ప్రవృత్తి మార్గంలో ఉండేవారని.
అప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. उस समय यथा राजा रानी तथा प्रजा सब संपूर्ण निर्विकारी थे। ఆ సమయంలోని యథా రాజా రాణి తథా ప్రజ అందరూ సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. अभी हम ब्राह्मण कीड़ों को बदल करके ब्राह्मण बनाते हैं। ఇప్పుడు మనం భ్రమరీ పురుగుల్ని మార్చి పరివర్తన చేసి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నాం. फिर सेकंड मशीनरी, మళ్ళీ సెకండ్ మషనరీ, ब्राह्मण से देवता बनना है। బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారవ్వాలి. शूद्रों से ब्राह्मण बनाने की बात कब तक? శూద్రులని బ్రాహ్మణులుగా తయారు చేసేటటువంటి విషయం ఎంతవరకు? 68 की वाणी है। अभी 68ది వాణి అయ్యింది. शूद्रों से ब्राह्मण बनाते हैं, फिर ఇప్పుడు శూద్రులని బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. ब्राह्मण से మళ్ళీ బ్రాహ్మణుల నుండి देवता बनना है। దేవతలుగా తయారవ్వాలి. प्रजापिता ब्रह्मा के बच्चे जरूर ब्राह्मण ही चाहिए। ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు తప్పకుండా బ్రాహ్మణులే కావాలి. सभी कहते हैं माता पिता। అందరూ అంటారు మాతాపిత. पॉइंट्स तो बहुत अच्छी है। పాయింట్స్ అయితే చాలా మంచి మంచి ఉన్నాయి. रुचि से समझाते रहेंगे, प्यार से बताते रहेंगे तो याद में रहेंगे। రుచితోని అర్థం చేయిస్తూ ఉన్నట్లయితే, ప్రేమతో అర్థం చేయిస్తూ ఉన్నట్లయితే జ్ఞాపకం ఉంటాయి. बताओ कि ऊंच ऊंच भगवान है। చెప్పండి, ఉన్నతో ఉన్నతుడు భగవంతుడు. बाकी ब्रह्मा सरस्वती लक्ष्मी नारायण तो यहाँ ही है। మిగతా బ్రహ్మ సరస్వతి లక్ష్మీనారాయణలు అయితే ఇక్కడే ఉన్నారు. माना అనగా लक्ष्मी नारायण ऊंचे नहीं है। లక్ష్మీనారాయణులు ఉన్నతో ఉన్నతులు కారా? लक्ष्मी नारायण सदैव ऊंच नहीं रहते हैं। లక్ష్మీనారాయణులు సదైవం ఉన్నతంగా ఉండరు. उनको भी వారికి కూడా नीचे आना पड़ता है। కిందకి రావాల్సి ఉంటుంది. परंतु ऊंचे ऊंच कौन है? కానీ ఉన్నతో ఉన్నతుడు ఎవరయ్యారు? ऊंचे ऊंच वो है जो सदैव ऊंची स्टेज में रहने वाला है। ఉన్నతో ఉన్నతుడు ఎవరు అంటే ఎవరైతే సదైవం ఉన్నత స్టేజ్లోని ఉంటారో. भले से नीचे की सृष्टि में आता है, पतित दुनिया में आता है, భలే ఈ కింద సృష్టి మీదకి వస్తారు, పతిత ప్రపంచంలోకి వస్తారు, तो भी అయినా కూడా पावन ही रहता है। పావనంగానే ఉంటారు. तुम सिर्फ संपूर्ण फरिश्ता बन जाते हो। మీరు సంపూర్ణ ఫరిస్తాలుగా తయారైపోతారు. उनका भी साक्षात्कार होता है। వారి యొక్క సాక్షాత్కారాలు కూడా అవుతాయి. बाकी है तो दोनों यहाँ की ना। మిగతా ఇద్దరు అవ్వడానికి ఇక్కడే అయ్యారు కదా. फरिश्ते बन जाते हैं तो फिर साक्षात्कार होता है। ఫరిస్తాలుగా అయిపోయినట్లయితే మళ్ళీ సాక్షాత్కారాలు అవుతాయి. ये सब बातें तुम्हारी बुद्धि में है। 84 का चक्र भी है। ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. 84 జన్మల చక్రం కూడా మీ బుద్ధిలో ఉంది. फिर दूसरे दूसरे आते हैं। మళ్ళీ వేరే వేరే వారు వస్తారు. ऐसे नहीं समझना चाहिए बहुत थोड़े आते हैं। ఇలా అనుకోకూడదు, చాలా తక్కువ మంది వస్తారని. तो बाप भी कहते हैं, शास्त्रों में भी लिखा हुआ है। తండ్రి కూడా అంటారు, మరియు శాస్త్రాలలోని కూడా వ్రాయబడి ఉంది. कोटों में से कोई కోటిలో కొంతమంది और कोई में से भी कोई। మరియు కొంతమందిలోని కూడా కొంతమంది. यहाँ ही डायनेस्टी स्थापन होती है। ఇక్కడే రాజ్యం తయారవుతుంది, డైనస్టీ తయారవుతుంది. और
और कोई भी धर्मों में डायनेस्टी स्थापन नहीं होती है, ఇంకా ఏ ధర్మాలలోని డైనస్టీ స్థాపన అవ్వదు. परंतु उससे पहले होता है ब्राह्मण कुल. కానీ దీనికంటే ముందు ఉంటుంది బ్రాహ్మణ కులం. उनकी डायनेस्टी नहीं होती है. వారి యొక్క డైనస్టీ ఉండదు. ब्राह्मणों की राजाई होती नहीं. ब्राह्मण तो सेवादारी होते हैं. బ్రాహ్మణుల యొక్క రాజాయి ఉండదు. బ్రాహ్మణులు సేవాధారీలై ఉంటారు. तो ये सब बातें समझने की. ఈ విషయాలన్నీ అర్థం చేసుకునేటటువంటివి. ऐसे नहीं कहना चाहिए हमारा हिंदू धर्म है. ఇలా అనకూడదు. ఏమనంటే మాది హిందూ ధర్మము అని. नहीं, కాదు, समझाना है అర్థం చేయించాలి. हमारा आदि सनातन पवित्र देवी देवता धर्म है. మనది ఆది సనాతన దేవీ దేవత పవిత్ర ధర్మం అయ్యింది. पहले था, మొదట ఉండేది, अभी स्थापन हो रहा है. ఇప్పుడు స్థాపన అవుతుంది. तुम्हारे पास तो है ही देवताओं के चित्र. మీ దగ్గర దేవతల యొక్క చిత్రాలు ఉండనే ఉన్నాయి. प्रभात फेरी भी निकालेंगे. ప్రభాత ఫేరీని కూడా తీస్తారు. समाचार तो आवेगा ना. సమాచారాలు అయితే వస్తాయి కదా. तुम बच्चों को फिक्रात की कोई बात नहीं. పిల్లలైన మీకైతే చింత యొక్క విషయం అనేది ఏమీ ఉండదు. कितने भी विघ्न पड़ते हैं, ఎన్ని విఘ్నాలు పడుతూ ఉన్నా కూడా डरने की कोई बात नहीं. భయపడేటటువంటి విషయం ఏమీ లేదు. विश्व की बादशाही लेते हो तो इन विघ्नों से डरना थोड़ी है. విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని తీసుకున్నట్లయితే ఈ విఘ్నాలకి భయపడాలా ఏంటి? लड़ाई में मरने के लिए खुशी से जाते हैं. యుద్ధంలో మరణించడం కోసం సంతోషంగా వెళ్తారు. तो तुमको भी बहुत खुशी होनी चाहिए. అయితే మీకు కూడా చాలా ఖుషి ఉండాలి. और तुम तो जीते जी मरते हो. మరియు మీరైతే జీవిస్తూ మరణిస్తారు. भले ये शरीर विनाशी चीज है. భలే ఈ శరీరం వినాశీ వస్తువు. हम आत्मा जाकर के दूसरा शरीर लेंगे. మన ఆత్మ వెళ్ళి రెండో శరీరాన్ని తీసుకుంటుంది. जो भी ड्रामा में होगा, అది కూడా డ్రామాలో ఉంటుంది. ये अंदर में निश्चय होना चाहिए. ఇది లోపల నమ్మకం ఉండాలి. इसका मतलब ये नहीं दवाई आदि करनी नहीं है. దీని అర్థం ఇది కాదు మందుల్ని అది తీసుకోకూడదు అని. कि हमको तो योग बल के ऊपर बहुत निश्चय है. ఏమనంటే మాకైతే యోగ బలం మీద చాలా నమ్మకం అనేది ఉంది. परंतु इतनी परिपक्व अवस्था भी तो चाहिए. కానీ అంత పరిపక్వమైన అవస్థ కూడా కావాలి కదా. योग में परिपक्वता हुई नहीं है. యోగంలో పరిపక్వత అనేది అవ్వలేదు. और अहंकार में आकर के दवाई भी लेना बंद कर दिया. మరియు అహంకారంలోకి వచ్చి మందుల్ని తీసుకోవటం కూడా ఆపేశాము. तो नुकसान हो जाएगा. అప్పుడు నష్టం జరిగిపోతుంది. अभी इतना योग बल नहीं है. ఇప్పుడు ఇంత యోగ బలం లేదు. अगर ऐसा करते हैं तो हठ योग कहा जाता है. ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే హఠయోగం అని అంటారు. ये तुम्हारा अमूल्य शरीर है. ఇది మీది అమూల్యమైన శరీరం. कोई भी प्रकार इस शरीर की संभाल करनी है. ఏ విధంగానైనా ఈ శరీరాన్ని సంభాళించుకోవాలి. इस शरीर के द्वारा तुम बाप से वर्षा ले रहे हो. శరీరం ద్వారా మీరు తండ్రితోని వారసత్వాన్ని తీసుకుంటున్నారు. अगर कोई जल्दी चला जाएगा ఒకవేళ ఎవరైనా త్వరగా వెళ్ళిపోయినట్లయితే तो कहेंगे इनकी तकदीर में इतना नहीं था. అప్పుడు అంటారు వారి భాగ్యంలోని అంత ఉండేది కాదు. तो पूरा दर्जा इस जन्म में पाए नहीं सके. అప్పుడు పూర్తిగా పదవిని శ్రేణిని ఈ జన్మలోని పొందలేకపోయారు. शरीर छोड़ना पड़ा. శరీరం విడిచిపెట్టాల్సి వచ్చింది. तुम्हारा मासूम तो एक ही हसीन है. మీ యొక్క ప్రియుడు ఒక్క అసీన్ అయ్యారు. और वो सभी को हसीन बनाने आते हैं. మరియు వారు అందరినీ అసీన్గా తయారు చేయడానికి వస్తారు. देखो ये कितना अच्छा मुसाफिर ठहरा. చూడండి వీరు ఎంత మంచి బాటసారి అయ్యారు. मुसाफिर भी है. బాటసారి కూడా అయ్యారు. फिर बाप तुम्हारा मेहमान बन
करके भी आते हैं। మరియు తండ్రి మీ యొక్క అతిథిగా కూడా అయ్యి వస్తారు. बाप समझते हैं తండ్రి అర్థం చేసుకుంటారు. ये सब बच्चे आशुक हैं। ఈ పిల్లలందరూ ప్రియురాళ్ళు అయ్యారు, ఒక్కరయ్యారు ప్రియుడు. सभी को फिर साथ ले जाते हैं అందరిని మళ్ళీ తోడులో తీసుకొని और వెళ్తారు सभी की सदगति करते हैं। మరియు అందరి యొక్క సద్గతిని చేస్తారు. अंदर में यही तात होगी, नंगे आए थे नंगे जाना है। లోపల ఈ చింత ఉండాలి, నగ్నంగా వచ్చాము, నగ్నంగా వెళ్ళాలి. अच्छा, మంచిది. मीठी मीठी रूहानी बच्चों प्रति रूहानी बाप दादा का याद प्यार गुड नाइट। మధురాతి మధురమైన పిల్లల ప్రతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల ప్రతి ఆత్మిక బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. आज का प्रातः क्लास है ఈ రోజు యొక్క ప్రాతః క్లాస్ అయ్యింది 21/2/68. बच्चों को పిల్లలకి अपन को यहाँ नहीं समझना चाहिए। స్వయాన్ని ఇక్కడ వారిగా అనుకోకూడదు. तो कहाँ समझना चाहिए? ఎక్కడి వారిగా అనుకోవాలి? हम शांति धाम के रहवासी हैं మనం శాంతిధామం యొక్క నివాసీలమి, या तो లేకుంటే सुख धाम के रहवासी हैं। సుఖధామం యొక్క నివాసీలమి. हम ऐसे दुख धाम के रहवासी మనం ఈ దుఃఖధామం యొక్క నివాసీలమి नहीं है। కాదు. तुमको अभी मालूम हुआ है మీకు ఇప్పుడు తెలిసింది कि तुम्हारा जो राज्य था उसको राम राज्य व सूर्यवंशी राज्य कहते हैं। మీ యొక్క రాజ్యం ఏదైతే ఉండేదో దానిని రామరాజ్యం లేక సూర్యవంశీ రాజ్యం అనేవారు అంటారు. उस राज्य में कितना सुख शांति था। ఆ రాజ్యంలోని ఎంత సుఖశాంతి ఉండేది. अभी हम फिर से वही देवता बन रहे हैं। మళ్ళీ మనం అదే దేవతగా తయారవుతున్నాం. आगे भी बने थे। మొదట కూడా తయారయ్యాము. हम ही सर्वगुण संपन्न 16 कला संपूर्ण निर्विकारी दैवी गुण वाले बने थे। మనమే సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపన్నులుగా సంపూర్ణ నిర్వికారిగా తయారయ్యాము. अभी हम अपने राज्य में नहीं हैं। ఇప్పుడు మనం మన రాజ్యంలోని లేము. अभी हम रावण राज्य में हैं। ఇప్పుడు మనం రావణ రాజ్యంలో ఉన్నాం. हम अपनी राजधानी में तो बहुत सुखी थे। మనం మన రాజధానిలో అయితే చాలా సుఖీలుగా ఉండేవారిమి. तो अभी अंदर में बहुत खुशी होनी चाहिए, అయితే ఇప్పుడు లోపల చాలా ఖుషి ఉండాలి, निश्चय होना चाहिए, क्योंकि तुम फिर से अपनी राजधानी में जाते हो। నిశ్చయం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు మీ రాజధానిలోకి వెళ్తున్నారని. रावण ने तुम्हारा राज्य छीन लिया। రావణుడు మీ యొక్క రాజ్యాన్ని లాగేసుకున్నాడు. तुम जानते हो మీకు తెలుసు, हमारा अपना सूर्यवंशी राज्य था। మనది మన సూర్యవంశీ రాజ్యం ఉండేది. हम ही राज्य करते थे। మనమే రాజ్యాన్ని చేసేవారిమి. अंदर में ये नशा चढ़ना चाहिए। లోపల ఈ నశ అనేది ఎక్కాలి. हम राम राज्य के थे, दैवी మనం రామరాజ్యం వారిగా ఉండేవారిమి, गुणों वाले थे, దైవీ గుణాలు కలిగిన వారిగా ఉండేవారిమి, बहुत सुखी थे। చాలా సుఖీలుగా ఉండేవారిమి. फिर माया ने हमारा राजभाग छीन लिया। మళ్ళీ మాయ మన రాజ్య భాగాన్ని లాగేసుకుంది. आप आकर के अपना और पराया राज्य का राज समझाते हैं। తండ్రి వచ్చి తనది మరియు పరాయ రాజ్యం గురించి అర్థం చేయిస్తారు. अपना राज्य माना మన రాజ్యం అంటే तो कहते हैं स्वतंत्रता। దానిని అంటారు స్వతంత్రత, स्वतंत्र స్వాతంత్ర. आत्मा का तत्व
तंत्र। ఆత్మ యొక్క తంత్రం. आत्मा का राज्य माना तुम्हारा अपना राज्य था। ఆత్మ యొక్క రాజ్యం అంటే మీ యొక్క రాజ్యమై ఉండేది. तुम ये पक्की पक्की आत्मिक स्थिति धारण करते हो। మీరే పక్కా ఆత్మిక స్థితిని ధారణ చేస్తారు. द्वापर युग से परतंत्र हो जाते हो। ద్వాపర యుగం నుండి పరతంత్రంగా అయిపోతారు. पर है माया, పరాయి అయ్యింది మాయ. पर है पांच तत्व। పరాయి అయ్యాయి పంచతత్వాలు. तो तुम पराधीन हो जाते हो द्वापर से। అయితే మీరు ద్వాపరం నుండి పరాధీనంగా అయిపోతారు. का नाम ही है द्वापुर। దాని పేరే అయ్యింది ద్వాపుర్. द्वैतवादी पुर है। ద్వైత్వవాది పురం అయ్యింది. ये राज है। ఇది రహస్యం అయ్యింది. पराय राज्य और स्वराज्य का। పరాయి రాజ్యంది మరియు స్వరాజ్యం యొక్క. आधा कल तुम स्वराज्य में थे, అర్ధకల్పం మీరు స్వరాజ్యంలోని ఉండేవారు. फिर आधा कल्प पराय रावण राज्य में रहे। మళ్ళీ అర్ధకల్పం పరాయి రాజ్యంలోకి వెళ్ళారు. तो बच्चों को ये निश्चय रहे तो खुशी में भी रहे। అయితే పిల్లలకి ఈ నిశ్చయం ఉన్నట్లయితే ఖుషీలో కూడా ఉంటారు. आत्मिक स्थिति में रहने से चलन भी सुधरे। ఆత్మిక స్థితిలో ఉన్నట్లయితే నడవడిక కూడా పరివర్తన అవుతుంది. हम अपने राज्य में बहुत सुखी थे, మనం మన రాజ్యంలో చాలా సుఖీలుగా ఉండేవారిమి. फिर रावण ने हमारा राज्य छीन लिया। మళ్ళీ రావణుడు మన రాజ్యాన్ని లాగేసుకున్నాడు. रावण पांच विकारों को రావణుడు పంచ వికారాలని और पांच तत्वों के संघात को कहा जाता है। మరియు పంచతత్వాల సంగాతిని అంటారు. अभी पराये राज्य में हम दुखी हैं। ఇప్పుడు మనం పరాయి రాజ్యంలోని దుఃఖీలుగా ఉన్నాం. पांच तत्वों ने పంచతత్వాలు और माया के पांच विकारों ने हमारे ऊपर कब्जा किया हुआ है। మరియు మాయ యొక్క పంచ వికారాలు మన మీద దాడిని చేశాయి. अभी हम सुखी अपन को नहीं समझते। ఇప్పుడు ఆక్రమణ అనేది చేశాయి. ఇప్పుడు మనం సుఖీలుగా అనుకోము. अपने राज्य में होंगे तो बहुत सुखी होंगे, మన రాజ్యంలో ఉన్నట్లయితే చాలా సుఖీలుగా ఉంటాము. और ये तो अल्पकाल कागविष्टा समान सुख है। మరియు ఇదైతే అల్పకాలికమైన కాగవిష్ట సమానమైన సుఖమయ్యింది. तुम तो समझते हो कि हम आधा कल्प सुख में थे। మీరైతే అర్థం చేసుకుంటారు మనం అర్ధకల్పంలోని సుఖీలుగా ఉండేవారిమి. फिर माया से हरा। మళ్ళీ మాయ నుండి ఓడించబడ్డాము. तो तुम बच्चों को अंदर में बहुत खुशी रहनी चाहिए। అయితే పిల్లలైన మీకు లోపల నుండి చాలా ఖుషి ఉండాలి. अगर ज्ञान है तो खुशी क्यों नहीं रहेगी। ఒకవేళ జ్ఞానం ఉన్నట్లయితే ఖుషి అనేది ఎందుకు ఉండదు? ज्ञान नहीं है तो जैसे टिक्कर बुद्धि है। జ్ఞానం లేదు అంటే ఏ విధంగాను అంటే రాతి బుద్ధి అయ్యింది, టిక్కర్ బుద్ధి అయ్యింది. अभी तुम बच्चों को पता है कल्प कल्प हम अपना राज्य भाग लेते हैं। ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మనం కల్పకల్పం మన రాజ్య భాగాన్ని తీసుకుంటాము. अभी भी जरूर अपना राज्य लेंगे। ఇప్పుడు కూడా తప్పకుండా మన రాజ్య భాగాన్ని తీసుకుంటాము. इसमें हमको कोई तकलीफ नहीं होनी चाहिए। దీనిలో మనకేమీ ఇబ్బంది ఉండకూడదు. तकलीफ की कोई बात नहीं। ఇబ్బంది యొక్క విషయం ఏమీ లేదు. राज्य लिया था, రాజ్యాన్ని తీసుకున్నాము, फिर आधा कल्प राज्य किया। మళ్ళీ అర్ధకల్పం రాజ్యాన్ని చేశాము. रावण ने काया कला सारी चट कर दी। రావణుడు కాయాకలని అంతా నష్టం చేసేశాడు. बाद తరువాత अच्छे बच्चे हैं, चलन बिगड़ जाती है तो कहते हैं उनकी तो काया का
चलन बिगड़ जाती है तो कहते हैं उनकी तो काया कला ही चट हो गई। बात తరువాత कोई अच्छे बच्चे हैं, కొంతమంది మంచి పిల్లలు ఉన్నారు. चलन बिगड़ जाती है तो कहते हैं उनकी तो काया कला ही चट हो गई। నడవడిక పాడైపోయినట్లయితే అంటారు వారి యొక్క కాయాకలానే నష్టమైపోయిందని. ये है बेहद की बात। ఇదయ్యింది బేహద్దు విషయం. समझाना चाहिए माया ने हमारी काया कला चट कर दी। అర్థం చేసుకోవాలి మాయ మన యొక్క కాయాకలని నష్టం చేసేసిందని. हम गिरते आए, మనం పడిపోతూ వచ్చాం. ऐसे जब समझे तब दैवी गुण आवे। అలా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దైవీ గుణాలు వస్తాయి. जानना चाहिए हम अपने राज्य में कितने सुखी थे, తెలుసుకోవాలి మన రాజ్యంలో మనం ఎంత సుఖీలుగా ఉండేవారిమో, कितना प्यार था, कितने दैवी गुण वाले थे। ఎంత ప్రేమ ఉండేది, ఎన్ని దైవీ గుణాలు కలిగిన వారిగా ఉండేవారిమి. ये भी जानते हो बेहद के बाप ने दैवी गुण सिखलाए। ఇది కూడా తెలుసు బేహద్దు తండ్రి దైవీ గుణాలని నేర్పించారని. आसुरी गुण ఆసురీ గుణాలు हद का बाप सिखलाते। హద్దు యొక్క తండ్రి నేర్పిస్తారు. अपन को बड़ी खुशी में चढ़ाना चाहिए, हम बेहद के बाप के बच्चे हैं। స్వయాన్ని చాలా ఖుషీలోకి ఎక్కించుకోవాలి మనం బేహద్దు తండ్రి యొక్క పిల్లలమని. हमको बेहद का टीचर नॉलेज देते हैं, మనకి బేహద్దు తండ్రి టీచర్ నాలెడ్జ్ని ఇస్తారు. तो तुम बेहद के स्टूडेंट भी हो, అయితే మీరు బేహద్దు స్టూడెంట్ కూడా అయ్యారు, बेहद का टीचर मिला है, तो బేహద్దు టీచర్ లభించారు. तुम्हें खुशी होनी चाहिए। అయితే ఎంత ఖుషి ఉండాలి. है ये बेहद की नॉलेज। ఇది అయ్యింది బేహద్దు నాలెడ్జ్. पहले हम दैवी गुण वाले थे, अभी हम మొదట మనం దైవీ గుణాలు కలిగిన వారిగా ఉండేవారిమి, ఇప్పుడు हमारे में आसुरी गुण है। మనలో ఆసురీ గుణాలు ఉన్నాయి. अपन को देखना है हमारे में कोई आसुरी गुण है तो नहीं। స్వయాన్ని చూసుకోవాలి మనలోని ఆసురీ గుణాలైతే ఏమీ లేవు కదా. सब तो परिपूर्ण नहीं बनते, అందరూ అయితే పరిపూర్ణంగా తయారైపోలేరు. सजाएं तो फिर खानी पड़ेंगी। శిక్షలనైతే మళ్ళీ తినాల్సి ఉంటుంది. हम सजाएं खावे ही क्यों, इसलिए మనం శిక్షల్ని ఎందుకని తినాలి. बाप जिससे ये राजभाग मिलता है उनको अच्छी रीति याद करना है। అందువలనే ఏ తండ్రి ద్వారానైతే మనకి రాజ్యభాగం లభిస్తుందో వారిని చాలా ప్రేమతోని స్మృతి చేయాలి. दैवी गुण भी जो हमारे में थे वो फिर धारण करने हैं। దైవీ గుణాలు కూడా మనలో ఏవైతే ఉండేవో వాటిని మళ్ళీ ధారణ చెయ్యాలి. यथा राजा रानी तथा प्रजा, యథా రాజారాణి తథా ప్రజ. दैवी गुण तो सब में थे ना, దైవీ గుణాలైతే అందరిలోని ఉండేవి కదా. और दैवी गुण आसुरी गुणों को तुम समझते थे। మరియు దైవీ గుణాలని ఆసురీ గుణాలని అర్థం చేసుకునేవారిమి. अगर समझते ही नहीं होंगे तो फिर दैवी गुण आवेंगे कहाँ से। ఒకవేళ అర్థం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ దైవీ గుణాలు ఎక్కడి నుండి వస్తాయి. गाते भी हैं सर्वगुण संपन्न, పాడుతారు కూడా సర్వగుణ సంపన్నులు. तो यथा राजा रानी तथा प्रजा। అయితే యథా రాజారాణి తథా ప్రజ. अभी पुरुषार्थ से ऐसा बनना है, ఇప్పుడు పురుషార్థం ద్వారా ఆ విధంగా తయారవ్వాలి. और ऐसा बनने में भी देखो कितनी मेहनत होती है। మరియు ఆ విధంగా తయారవ్వడంలోని కూడా చూడండి ఎంత కష్టం ఉంటుందో. चलते चलते क्रिमिनलाई हो जाती है। నడుస్తూ నడుస్తూ క్రిమినల్ అయిపోతుంది. बाप कहते हैं अपन को आत्मा समझो,
తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మ అని అనుకోండి. तो ये क्रिमिनल आई उड़ जाएगी. అప్పుడు ఈ క్రిమినల్ ఐ ఎగిరిపోతుంది. देह समझने से ही विकृति आती है. దేహం అనుకుంటేనే వికృతి వస్తుంది. युक्तियां तो बहुत बात समझाती है. యుక్తులనైతే తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. जिनमें दैवी गुण है तो उनको देवता कहा जाता है. ఎవరిలోనైతే దైవీ గుణాలు ఉంటాయో వారిని దేవత అని అంటారు. दैवी गुण नहीं है तो मनुष्य कहा जाता है. దైవీ గుణాలు లేకపోయినట్లయితే అప్పుడు మనుష్యులు అని అంటారు. है तो दोनों मनुष्य. అవ్వడానికి ఇద్దరు మనుష్యులే. परंतु देवताओं को पूजते क्यों हैं? కానీ దేవతల్ని ఎందుకని పూజిస్తారు? जरूर देवताओं ने पवित्रता धारण की है. पवित्रता के लिए తప్పకుండా దేవతలు పవిత్రతని ధారణ చేశారు. పవిత్రత కోసం ये पुरुषार्थ किया है. పురుషార్థమని చేశారు. सब देवता बने. అప్పుడు దేవతలుగా తయారయ్యారు. उनमें ये दैवी गुण है. వారిలో ఈ దైవీ గుణాలు ఉన్నాయి. दैवी गुण वाले कोई को दुख नहीं देते हैं. దైవీ గుణాలు కలిగిన వారు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరు. अभी तो देखो मनुष्य देखने में मनुष्य हैं परंतु करतूत बंदर की. ఇప్పుడైతే చూడండి, మనుషులు చూడడానికి మనుష్యులు, కానీ వారి యొక్క తుంటరితనము కోతులదయ్యింది. कितनी शैतानी मारा मारी झगड़ा आदि होता रहता है. ఎంత క్రూరమైన దెబ్బలాట, వివాదము అది అవుతూ ఉంటుంది. सत्युग में तो ऐसी बातें नहीं होती. సత్యుగంలోనైతే అటువంటి విషయాలు ఉండవు. यहाँ ये सब कुछ होता है. ఇక్కడ ఇవన్నీ అవుతాయి. जरूर अपनी भूल होती है तो बच्चों को सहन करना पड़ता है. తప్పకుండా పిల్లలది తమ పొరపాటు అనేది జరిగినట్లయితే అప్పుడు సహనం చేయాల్సి వస్తుంది. नहीं तो ब्राह्मण बनने के बाद లేకుంటే బ్రాహ్మణులుగా అయిన తరువాత सहन करने की बात भी नहीं होनी चाहिए. సహనం చేసేటటువంటి విషయం కూడా ఉండకూడదు. कुछ न कुछ श्रीमत की अवज्ञा होती है तो माया ఎంతో కొంత శ్రీమతానికి ఉల్లంఘన అనేది అయినట్లయితే అప్పుడు మాయ डालती है. सहन करना पड़ता है. అవజ్ఞ అయినట్లయితే అప్పుడు మాయ విఘ్నాలను వేస్తుంది. అప్పుడు సహనం చేయాల్సి వస్తుంది. अगर आत्माभिमानी नहीं ఒకవేళ ఆత్మాభిమాని అవ్వకపోయినట్లయితే तो जरूर सहन करना पड़ता है. అప్పుడు తప్పకుండా సహనం చేయాల్సి వస్తుంది. तुम जितना आत्माभिमानी बनेंगे उतना दैवी गुण धारण होंगे. మీరు ఎంత ఆత్మాభిమానిలుగా అవుతారో అంత దైవీ గుణాలని ధారణ చేస్తారు. अपनी जांच करनी है. తమని పరీక్షించుకోవాలి. हमारे में दैवी गुण है. మనలో దైవీ గుణాలు ఉన్నాయా? बाप तो सुखदाता है. తండ్రి అయితే సుఖదాత అయ్యారు, सुख का सागर है. సుఖ సాగరుడయ్యారు. तो बच्चों को भी सुख ही देना चाहिए. అయితే పిల్లలకి కూడా సుఖాన్నే ఇవ్వాలి. अगर सुख नहीं देते हैं तो समझना चाहिए ఒకవేళ సుఖం ఇవ్వకపోయినట్లయితే అనుకోవాలి మనం सुखदाता बाप के बच्चे नहीं हैं. సుఖదాత తండ్రికి పిల్లలం కాదు. अपने दिल से पूछना है. తమ హృదయాన్ని అడగాలి. हम किसको दुख तो नहीं देते हैं. మనం ఎవ్వరికి దుఃఖాన్ని అయితే ఇవ్వడం లేదు కదా. परंतु कोई कोई की ऐसी आदत होती है కానీ కొంతమందికి అటువంటి అలవాటు ఉంటుంది. जो दुख देने बगैर रह नहीं सकते हैं. వారు దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండలేకపోతారు. कितना भी समझाओ ఎంత అర్థం చేయించినా కూడా बिल्कुल सुधरती नहीं. అస్సలు మారరు. जैसे जेल बर्ड्स होती है ఎలా అయితే జైల్ బర్డ్స్ ఉంటాయో वो जेल में ही अपने को अच्छा समझते हैं. అవి జైల్లోనే వాటిని మంచిగా అనుకుంటే घड़ी घड़ी ऐसे काम करेंगे जो जेल में जाना पड़े.
గడియ గడియ అటువంటి పనులు చేస్తారు, ఏదైతే జైలుకు వెళ్లే విధంగా. समझते हैं वहाँ चैन की 2 टुकड़ रोटी तो मिलेगी, అనుకుంటారు అక్కడ శాంతిగా 2 రొట్టె ముక్కలైతే లభిస్తాయి కదా. 21 फरवरी 68 की वाणी का दूसरा पेज। 21 ఫిబ్రవరి 68ది 2వ పేజీ. जेल में इधर उधर भटकना तो नहीं पड़ता है, జైల్లోకి ఇక్కడ అక్కడ భ్రమించవలసిన అవసరం ఉండదు. समझो అనుకోండి, कोई अकाल दुकाल पड़ जाता है, ఏదైనా కరువు కాటకం అనేది వచ్చేసినట్లయితే कितने ढेर मनुष्य मर जाते हैं। ఎంతమంది మనుషులు మరణించేస్తారు. जेल में रहने वाले को 2 रोटी तो जरूर मिलेगी, జైల్లో ఉండేవారికి 2 రొట్టెలైతే తప్పకుండా లభిస్తాయి. देनी ही पड़े, ఇవ్వాల్సే వస్తుంది. तो अपन को जेल में ही सुखी समझते हैं। అయితే స్వయాన్ని జైల్లోనే మంచిగా సుఖీలుగా అనుకుంటారు. बाप कहते हैं తండ్రి అంటారు, यहाँ तो जेल होती है, ఇక్కడైతే జైలు ఉంటుంది, परंतु वहाँ तो కానీ అక్కడైతే जेल नहीं होती है। జైలు ఉండదు. पाप वहाँ होते ही नहीं जो जेल में जाना पड़े। పాపం అనేది అక్కడ అవ్వనే అవ్వదు, ఏదైతే జైలుకి వెళ్లాల్సి వస్తుందో. यहाँ जेल में सजा भोगते हैं, ఇక్కడ జైల్లోని శిక్షలని తింటారు, భోగిస్తారు. अभी तुम भी समझते हो, हम अभी अपने राज्य में थे तो बहुत ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకుంటారు, మనం మన రాజ్యంలో ఎప్పుడైతే ఉండేవారిమో అప్పుడు साहूकार थे, చాలా షాహుకారులుగా ఉండేవారిమి. जो भी इस ब्राह्मण कुल वाले होंगे वो ऐसे ही समझेंगे। ఎవరైతే ఈ బ్రాహ్మణ కులం వారు ఉంటారో వారు ఆ విధంగా అర్థం చేసుకుంటారు. कि पहले हम बहुत साहूकार थे, ఏమనంటే మొదట మనం చాలా షాహుకారులుగా ఉండేవారిమని. हम अपनी राजधानी में कितने सुखी थे, మనం మన రాజధానిలోని ఎంత సుఖీలుగా ఉండేవారిమి. वहाँ तो प्रजा भी बहुत सुखी होती। అక్కడ ప్రజలు కూడా చాలా సుఖీలుగా ఉంటారు. अभी माया के राज्य में तो सभी दुखी हैं। ఇప్పుడు ఇక్కడ మా యొక్క రాజ్యంలోనైతే అందరూ దుఃఖీలుగా ఉన్నారు. अभी हम अपना फिर से राज्य भाग स्थापन कर रहे हैं। ఇప్పుడు మనం మళ్ళీ మన రాజ్య భాగాన్ని స్థాపన చేసుకుంటున్నాం. हमारा एक ही राज्य था, మనది ఒక్కటే రాజ్యం ఉండేది, जिसको देवताई राज्य कहा जाता। దానిని దేవతల యొక్క రాజ్యం అని అనేవారు. ज्ञान मिलता है జ్ఞానం तो లభిస్తుంది, आत्मा को खुशी होनी चाहिए। అప్పుడు ఆత్మకి ఖుషి ఉండాలి. अभी जीव आत्मा तो जरूर कहना पड़े। ఇప్పుడు జీవాత్మ అయితే తప్పకుండా అనాల్సి ఉంటుంది. हम जीवात्मा మనం జీవాత్మ जब देवी देवता धर्म के थे तो ఎప్పుడైతే దేవీ దేవత ధర్మం వారిగా ఉండేవారిమో అప్పుడు सारे विश्व पर हमारा राज्य था, మొత్తం విశ్వం మీద మన రాజ్యం ఉండేది. और ये नॉलेज तुम्हारे ही लिए है। మరియు ఈ నాలెడ్జ్ మీకోసమే. और धर्म वाले जो पक्के होंगे अपने धर्म के, వేరే ధర్మం వారు ఎవరైతే తమ ధర్మానికి పక్కాగా ఉంటారో వారు ये नॉलेज नहीं उठावेंगे। ఈ నాలెడ్జ్ ని తీసుకోరు. अभी भारतवासी थोड़ी समझते हैं हमारा राज्य था। ఇప్పుడు భారతవాసీలు అర్థం చేసుకుంటారా ఏంటి మన రాజ్యం ఉండేదని. हम देवी देवता सतो प्रधान थे, మనం దేవీ దేవత సతో ప్రధానంగా ఉండేవారిమని. अभी हम तमो प्रधान बने। ఇప్పుడు మనం తమో ప్రధానంగా తయారైపోయాం. तुम समझते हो हम देवी देवता थे, మీరు అర్థం చేసుకుంటారు, మనం దేవీ దేవతలుగా ఉండేవారిమి. अभी तमो प्रधान बने हैं, फिर बने ఇప్పుడు తమో ప్రధానంగా తయారైపోయాం, మళ్ళీ తయారవుతాము. देवी देवता जरूर बनेंगे। దేవీ దేవతగా తప్పకుండా తయారవుతాము. भला अभी विघ्न भी पड़ते हैं, భలే ఇప్పుడు విఘ్నాలు అవి పడతాయి. ये भी कहाँ तक अखबारों में डालेंगे। ఇది కూడా ఎంతవరకు పేపర్లోని వేస్తారు. तुम्हारी तो दिन प्रतिदिन उन्नति होती जाती है, మీదైతే రోజుకు ప్రతిరోజు ఉన్నతి అనేది అవుతూ ఉంటుంది. भले वो अखबारों में उलट सुलट डालते रहते हैं, భలే వారు ఆ పేపర్లలోని వంకర తింకరగా వేస్తూ ఉంటారు. परंतु तुम्हारा नाम बाला
होता जाएगा। కానీ మీ పేరు అనేది ప్రసిద్ధి చెందుతూ వెళ్తుంది. तो फिर समझेंगे మళ్ళీ అప్పుడు అర్థం చేసుకుంటారు, ये तो कोई बहुत अच्छी संस्था है, ఇది ఏదో చాలా మంచి సంస్థ అని, बहुत अच्छा कार्य करती है। చాలా మంచి కార్యాన్ని చేస్తుంది. रास्ता तो ये बहुत सहज बताते हैं, మార్గం అయితే వీరు చాలా సహజంగా చెబుతారు. कहते हैं कि हम सतो प्रधान थे तो अपनी अपनी राजधानी में थे, అంటారు, మనం ఎప్పుడైతే సతోప్రధానంగా ఉండేవారిమో అప్పుడు మన రాజ్యంలో ఉండేవారిమి. अभी तमो प्रधान रावण राज्य में, ఇప్పుడు తమో ప్రధాన రావణ రాజ్యంలోని ఉన్నాం. और कोई अपन को रावण राज्य में नहीं समझते हैं, ఇంకెవ్వరూ స్వయాన్ని రావణ రాజ్యంలోని అనుకోరు. क्योंकि पत्थर बुद्धि है ना। ఎందుకంటే రాతి బుద్ధి अभी అయ్యింది तुम तो కదా. समझते हो हम कितने स्वच्छ बुद्धि देवताएं थी। మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు, మనం ఎంత స్వచ్ఛ బుద్ధి కలిగిన దేవతలుగా ఉండేవారిమి. जब राज्य करते थे ఎప్పుడైతే రాజ్యాన్ని చేసేవారిమో तो स्वच्छ बुद्धि थे, అప్పుడు స్వచ్ఛమైన బుద్ధి కలిగిన వారిగా ఉండేవారిమి. अभी तुच्छ बुद्धि बन पड़े हैं। ఇప్పుడు తుచ్చమైన బుద్ధి వారిగా అయిపోయింది. तुम भारतवासी राजधानी के थे, భారతవాసీలైన మీరు రాజధాని వారిగా ఉండేవారు. पुनर्जन्म लेते लेते सीढ़ी उतरते, పునర్జన్మల్ని తీసుకుంటూ మెట్లుని దిగుతూ तुम ऐसे तमो प्रधान बने। మీరు ఆ విధంగా తమో ప్రధానంగా తయారైపోయారు. अभी फिर दैवी गुण धारण करो, ఇప్పుడు మళ్ళీ దైవీ గుణాలని ధారణ చేయండి. इतना सहज समझाते हैं। ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. सुप्रीम बाप, సుప్రీం తండ్రి, सुप्रीम टीचर, సుప్రీం టీచర్, सुप्रीम गुरु, సుప్రీం గురువు वो तो एक ही है। వారైతే ఒక్కరే అయ్యారు. और तुम कितने ढेर स्टूडेंट, మరియు మీరు ఎంతమంది అనేక స్టూడెంట్స్ అయ్యారు. नंबरवार दौड़ी पहनते रहते हो। నెంబర్ వారుగా పరుగుని తీస్తూ ఉంటారు. बाबा బాబా बच्चों की लिस्ट भी मंगाते रहते, పిల్లల యొక్క లిస్టుని కూడా తెప్పిస్తూ ఉంటారు. कितने ब्राह्मण बने ఎంతమంది బ్రాహ్మణులుగా తయారయ్యారు. और उनमें से कितने निर्विकारी पवित्र बने। మరియు వారిలో నుండి ఎంతమంది నిర్వీకారి పవిత్రంగా తయారయ్యారు. कोई हमसे पूछे ఒకవేళ మమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే तो क्या बतावेंगे। అప్పుడు ఏం చెబుతారు. तो बाबा ने सबकी लिस्ट मंगाई, అయితే బాబా అందరి లిస్టుని తెప్పించుకున్నారు. सभी भेज रहे। అందరూ పంపిస్తున్నారు. ब्राह्मणियां जो समझती हैं బ్రాహ్మణీలు ఎవరైతే అనుకుంటారో वो लिख देते हैं। వారే వ్రాసేస్తారు. ब्राह्मणियों को भी बाबा समझाते हैं कि బ్రాహ్మణీలకి కూడా బాబా అర్థం చేయిస్తారు. ఏమనంటే इस प्रकार की लिस्ट होनी चाहिए। ఏ ప్రకారమైన లిస్టు అనేది కావాలో सर्विसेबल का नाम जरूर नंबर 1 में रखेंगे। సర్వీసేబుల్ యొక్క పేరుని తప్పకుండా నెంబర్ 1లోని పెట్టడం జరుగుతుంది. वाला ब्राह्मणी 3rd नंबर में भी होगी, భలే బ్రాహ్మణి 3rd నెంబర్లో ఉన్నా కూడా, तो गुड़ जाने गुड़ की बोतली जाने। అదైతే బెల్లానికి తెలియాలి, లేకుంటే బెల్లం ఏ సంచిలో అయితే ఉంటుందో ఆ సంచికి తెలియాలి. बच्चों को तो समझाया है प्रकृति के बीच आत्मा रहती है। పిల్లలకి అర్థం చేయించడం జరిగింది, బ్రుకుటి మధ్యలోని ఆత్మ ఉంటుంది. बाप परमात्मा कहते हैं मैं भी यहाँ आकर के बैठता हूँ, తండ్రి పరమాత్మ అంటారు, నేను కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను, आकर के अपना पार्ट बजाता हूँ। వచ్చి తమ పాత్రని అభినయిస్తాను. తండ్రి పరమాత్ముడు అంటారు, నేను కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను.
करके अपना पार्ट बजाता हूँ వచ్చి తమ పాత్రని అభినయిస్తాను. और मेरे पार्ट का तो पता ही है। మరియు నా పాత్ర గురించి అయితే తెలుసు. मैं तो पतितों को पावन बनाने का काम करता हूँ। నేనైతే పతితులని పావనంగా తయారు చేసేటటువంటి పనిని చేస్తాను. फिर ज्ञान का सागर हूँ। నేను జ్ఞాన సాగరుడిని. बच्चे पैदा होते हैं, పిల్లలు జన్మని తీసుకుంటారు, జన్మిస్తారు. कोई तो बहुत अच्छे होते हैं కొంతమంది చాలా మంచిగా పుడతారు, और कोई बहुत खराब भी निकल पड़ते हैं। మరియు కొంతమంది చెడ్డవారు కూడా వెలువడిపోతారు. बाप कहते हैं यहाँ भी ऐसे ऐसे। తండ్రి అంటారు ఇక్కడ కూడా ఇటువంటి వారు ఉన్నారు. कोई बच्चे तो बहुत तंग करने वाले हैं, కొంతమంది అయితే చాలా ఇబ్బందిని పెట్టేవారు ఉన్నారు. कितना दम चक्कर मचाते हैं। ఎంత కుప్పిగంతులు వేస్తూ ఉంటారో. फिर आश्चर्यवत कथंती सुनंती और भागंती हो जाती। వీరు ఆశ్చర్యవత్ కథంతి సునంతి భాగంతిగా అయిపోతారు. तो बाप कहते हे माया, అయితే తండ్రి అంటారు ఓ మాయా, तुम कितनी प्रबल हो। నీవు ఎంత ప్రబలమైన దానివి. कहते हैं भागंती कहाँ न हो जावे। कहते हैं भागंती कहाँ न हो जावे। ఇది కూడా అంటారు ఎక్కడ పరిగెత్తి భాగంతి అయితే అయిపోకుండా ఉండాలని. एक बाप ही है तारने वाला। ఒక్క తండ్రే ఒడ్డుకి చేర్చేటటువంటి వారయ్యారు, ఉద్ధారణ చేసేటటువంటి వారయ్యారు. ఒక్క తండ్రే ఉద్ధరించేవారయ్యారు. जावेंगे कहाँ। ఎక్కడికని వెళ్తారు. बाकी इतने सारे गुरु लोग हैं, మిగతాది ఇంతమంది గురుజనులు ఉన్నారు, लाखों की तादाद में। లక్షల సంఖ్యలోని. वो जरूर सब डुबोने वाले ठहरे। వారందరూ ముంచేవారు తప్పకుండా అయ్యారు. कहाँ एक तारने वाला ఎక్కడ ఒక్కరు ఉద్ధరించేవారు, और कहाँ अनेक डुबोने वाले। మరియు ఎక్కడ అనేకులు ముంచేటటువంటి వారయ్యారో. 21 फरवरी 68 की मालिक का 21 ఫిబ్రవరి 1968 3వ పేజీ. आप है सदगति दाता, ఒక్క తండ్రి అయ్యారు సద్గతి దాత. और बाकी सब हो जाते हैं दुर्गति दाता। మిగతా వారందరూ అయిపోతారు దుర్గతి దాతలు. इस ज्ञान को तो बिल्कुल ही नहीं जानते। ఈ జ్ఞానం గురించి అయితే అస్సలు తెలీదు. जिसने कल पहले जाना है वो ही जानेंगे। ఎవరెవరైతే కల్పం ముందు అర్థం చేసుకున్నారో తెలుసుకున్నారో వారే తెలుసుకుంటారు. इसमें अपनी चलन को बहुत सुधारना पड़ता है। దీనిలోని తమ నడవడికని చాలా పరివర్తన చేసుకోవాల్సి ఉంటుంది. दूसरों की सर्विस भी करनी पड़े, వేరే వారి యొక్క సర్వీస్ని కూడా చేయాల్సి ఉంటుంది. बहुतों का कल्याण करना है, చాలా మంది యొక్క కళ్యాణాన్ని बहुतों को చేయాలి. रास्ता बताना है, बहुत मीठी చాలా మందికి మార్గాన్ని చెప్పాలి. जबान से समझाना है। చాలా మధురమైన నోటితోని అర్థం చేయించాలి. बोलो तुम भारतवासी विश्व के मालिक थे, చెప్పండి మీరు భారతవాసీయులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. फिर तुम इस प्रकार अपना राज्य भाग ले सकते हो। మళ్ళీ మీరు ఈ ప్రకారంగా మీరు రాజ్యభాగాన్ని తీసుకోవచ్చు. अभी बाप समझाते, ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ये तो तुम भी समझते हो। ఇదైతే మీరు కూడా అర్థం చేసుకుంటారు. बाप जो समझाते हैं ऐसी बात कोई दूसरा समझा ही नहीं सके। తండ్రి ఎలా అయితే అర్థం చేయిస్తారో ఆ విధంగా వేరే వారెవ్వరూ అర్థం చేయించలేరు. दुनिया में और कोई समझाने वाले हैं ही नहीं। ప్రపంచంలో ఆ విధంగా అర్థం చేయించేటటువంటి వారు ఎవ్వరూ లేనేలేరు. फिर भी चलते चलते माया से हराए लेते हैं। అయినా కూడా నడుస్తూ నడుస్తూ మాయతోని ఓడింపబడతారు. बाप खुद कहते हैं తండ్రి స్వయం అంటారు इन विकारों पर जीत पाने से तुम जगत जीत बनेंगे। ఈ వికారాల మీద జీతును పొందినట్లయితే మీరు జగజ్జీతులుగా అవుతారు.
लक्ष्मी नारायण जगत जीत बने हैं ना, ఈ లక్ష్మీనారాయణులు జగజ్జీతులుగా అయ్యారు కదా, जरूर इन्होंने ऐसे कर्म किए हैं। తప్పకుండా వీరు అటువంటి కర్మని చేశారు. बाप ने कर्मों की गति भी समझाई है। తండ్రి కర్మల యొక్క గతిని కూడా అర్థం చేయించారు. रावण राज्य में कर्म विकर्म हो जाते हैं। రావణ రాజ్యంలోని కర్మలు వికర్మలైపోతాయి. क्यों? ఎందుకు? कर्म विकर्म क्यों हो जाते हैं? కర్మలు వికర్మలుగా ఎందుకైపోతాయి? क्योंकि जो भी कर्म करते हैं देव ఎందుకంటే ఏవైతే కర్మలని చేస్తామో भान में आकर के करते हैं। అవి దేహ భానంలోకి వచ్చి చేస్తాము. देह भान में आकर के कर्म करने से 5 विकारों के परछाई में आ जाते हैं। దేహ భానంలోకి వచ్చి కర్మలని చేసినట్లయితే పంచవికారాల యొక్క పరచాయిలోకి వచ్చేస్తాము. कोई न कोई ఏదో ఒక दुखदायी कर्म हो जाता है। దుఃఖదాయి కర్మ అయిపోతుంది. और सत्युग त्रेता में कोई विकर्म మరియు సత్యత్రేతా యుగంలో ఏమీ వికర్మలు होता नहीं। क्यों नहीं అవ్వనే होता? అవ్వవు. ఎందుకని అవ్వవు? क्योंकि वहाँ देह भान होता ही नहीं। ఎందుకంటే అక్కడ దేహ భానం అనేది ఉండనే ఉండదు. आत्म की स्थिति में देवताएं रहते हैं। ఆత్మిక స్థితిలో దేవతలు ఉంటారు. राम राज्य में तुम सबके कर्माकर्म हो। రామరాజ్యంలోని మీ యొక్క కర్మలన్నీ అకర్మలైపోతాయి. विकर्म की तो बात ही नहीं। వికర్మల యొక్క విషయమే లేదు. मूल बात है काम पर जीतो। మూల విషయం అయ్యింది కామం మీద జీతును పొందడం. इस पर जीत पावेंगे దీని మీద జీతును పొందినట్లయితే तो तुम जगत जीत बन जावे। అప్పుడు మీరు జగజ్జీతులుగా అయిపోతారు. अथवा तो जितना जितना जीतेंगे లేక ఎంతెంత జీతులుగా గెలుస్తూ ఉంటామో उतना जगत जीत बनेंगे। అంత జగజ్జీతులుగా అవుతాము. बाप को याद करो। తండ్రిని స్మృతి చెయ్యండి. अभी वापस जाना है। ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. वापस जाने से पहले हम अपना राज्य लेकर के ही छोड़ेंगे। తిరిగి వెళ్ళడానికి ముందు మనం మన రాజ్య భాగాన్ని తీసుకునే తీరుతాము. ये तो 100% सर्टन है। ఇది 100% షర్టన్ అయ్యింది. परंतु हम यहाँ राज्य नहीं करेंगे। కానీ మనం ఇక్కడ రాజ్యాన్ని చెయ్యము. यहाँ तो हमको सेवादारी बन करके ही रहना है। ఇక్కడైతే మనకి సేవాధారిగా అయ్యే ఉండాలి. राज्य कहाँ करना है? రాజ్యాన్ని ఎక్కడ చెయ్యాలి? राज्य రాజ్యం नई दुनिया में जाकर करना है। కొత్త ప్రపంచంలోకి వెళ్ళి చెయ్యాలి. यहाँ हम अपना राज्य लेते हैं, ఇక్కడ మనం మన రాజ్యాన్ని తీసుకుంటాము. परंतु राज्य करेंगे अमर लोक में। కానీ అమరలోకంలో రాజ్యాన్ని చేస్తాము. अभी तो ये मृत्यु लोक है। ఇప్పుడైతే ఇది మృత్యులోకం అయ్యింది. सबका मौत सामने खड़ा है। అందరి మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. अभी हम तो मृत्यु लोक और अमर लोक के बीच में है। ఇప్పుడు మనం మృత్యులోకం మరియు అమరలోకానికి మధ్యలో ఉన్నాం. हम संगम युग पर है, ये बात भूल जाते हो, इसलिए बाप घड़ी घड़ी याद दिलाते। మనం సంగమ యుగంలో ఉన్నాము అనే విషయాన్ని గడియ గడియ మర్చిపోతాము. అందువల్లనే తండ్రి వస్తారు. అందువల్లనే తండ్రి గడియ గడియ స్మృతిని తెప్పిస్తూ ఉంటారు. ये तो पक्का निश्चय हम अपनी राजधानी में जावेंगे। ఇదైతే పక్కా నిశ్చయం అనేది ఉంది. మనమైతే మన రాజధానిలోకి తప్పకుండా వెళ్తామని. पुरानी राजधानी खत्म जरूर होनी है, పురాతనమైన రాజధాని అయితే తప్పకుండా సమాప్త అవ్వనున్నది. परंतु नई दुनिया में जाने के लिए हमको दैवी गुण धारण करने हैं। కానీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం కోసం మనకి దైవీ గుణాలని తప్పకుండా ధారణ చెయ్యాలి. अपन को आत्मा समझना है, क्योंकि స్వయాన్ని अभी हम
ఆత్మ అనుకోవాలి. ఎందుకంటే को वापस जाना है। తిరిగి మనకి వెళ్ళిపోవాలి तो శాంతిధామానికి. अपन को आत्मा भी उस समय ही समझना है। అయితే ఆ సమయంలో మనకి ఆత్మని కూడా అనుకోకూడదు. इसके बाद तो फिर कब वापस जाएंगे नहीं। దీని తర్వాత అయితే మళ్ళీ మనం వెళ్ళము. सतयुग में, त्रेता में, द्वापर में, कलयुग में वापस तो जाना होता नहीं। సత్యుగంలోని, త్రేతాయుగంలోని, ద్వాపర యుగంలోని, కలియుగంలో అయితే తిరిగి వెళ్ళవలసిన అవసరం అనేది ఉండదు. और वहाँ सतयुग में तो 5 विकार होंगे नहीं। మరియు అక్కడ సత్యుగంలోనైతే పంచవికారాలు ఉండవు. वहाँ हम योग लगावे ऐसी बात ही नहीं। అక్కడ మనం యోగం అనేది చేయవలసిన అనే విషయమే ఉండదు. योग तो इस समय लगाना होता है। యోగం అయితే ఈ సమయంలో చేయాల్సి ఉంటుంది, पावन बनने के लिए। పావనంగా అవ్వడం కోసం. नई दुनिया में तो सब पावन होंगे। కొత్త ప్రపంచంలోనైతే అందరూ పావనంగా ఉంటారు. योग की बात ही नहीं। యోగం యొక్క విషయమే లేదు. वहाँ तो मनुष्य सुधरे ही हुए होते हैं। అక్కడైతే మనుష్యులు పరివర్తన అయిన వారే ఉంటారు. धीरे धीरे कला कम होती जाती है। అయితే నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వెళ్ళిపోతాయి. ये बातें समझना तो बहुत सहज है। ఈ విషయాలైతే అర్థం చేసుకోవటం చాలా సహజం. दैवी गुण भी धारण करना चाहिए। దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. क्रोध भी किसको दुख दे देता है। క్రోధం కూడా ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చేస్తుంది. मुख्य है देह अभिमान। ముఖ్యమైనది అయ్యింది దేహాభిమానం. वहाँ तो देह अभिमान होता ही नहीं है। అక్కడైతే దేహాభిమానం ఉండదు. आत्माभिमानी होने से ఆత్మాభిమానిగా అయినట్లయితే क्रिमिनल आई कभी होती नहीं है। క్రిమినల్ అయి అనేది ఎప్పుడూ అవ్వదు. क्रिमिनल आई క్రిమినల్ అయి सिविल आई बन जाती है। సివిల్ అయిగా అయిపోతుంది. तुम जानते हो हम अपनी राजधानी में बड़े बड़े మీకు తెలుసు, మనం మన రాజధానిలోని పెద్ద सुख शांति संपन्न रहेंगे। సుఖశాంతి సంపన్నులుగా ఉంటాము. वहाँ कोई काम भी नहीं होगा। అక్కడ ఏమి పని కూడా ఉండదు. खेलते रहेंगे। తిరుగుతూ ఉంటాము. चित्रकारी करते रहेंगे। చిత్రకారీ చేస్తూ ఉంటాము. संगीत बजाते रहेंगे। సంగీతాన్ని మ్రోగిస్తూ ఉంటాము. डांस करते रहेंगे। డాన్స్ చేస్తూ ఉంటాము. आज के बड़े बड़े ऑफिसर क्या चाहते हैं। ఈ రోజుల్లోని పెద్ద ఆఫీసర్లు ఏం కోరుకుంటారు? काम करना चाहते हैं क्या। పనిని చెయ్యాలని అనుకుంటారా ఏంటి? స్టూడెంట్ ఏదో అన్నారు. तो बाप कहते हैं తండ్రి అంటారు, कितने सुखी हो जाएंगे। మీరు అక్కడ ఎంత సుఖీగా అయిపోతారు. काम विकार की कोई मार नहीं, क्रोध विकार नहीं। కామ వికారం యొక్క ఏమి దెబ్బ లేదు, క్రోధ వికారం యొక్క ఏమి దెబ్బ లేదు. तो तुम्हारा इस पर गीत भी बना हुआ है। అయితే మీది ఈ విషయంలోని గీతం కూడా తయారై ఉంది. अभी हम सोई देवता बन रहे हैं। ఇప్పుడు మనమే హంసో దేవతలుగా అవుతున్నాం. वहाँ ये विकार आदि की बात नहीं होती। అక్కడ ఈ వికారాలు విషయాలు మొదలుగున్నవి ఉండవు. अपनी राज्य में हम बहुत सुखी थे, फिर रावण राज्य మన రాజ్యంలోని మనం చాలా సుఖీలుగా ఉండేవారిమి. మళ్ళీ రావణుడు రాజ్యాన్ని లాగేసుకున్నాడు. एक बार हार हुई, అప్పుడు అనేక సార్లు ఓటమి అయ్యింది. अनेक बार हमारी जीत हुई। అనేక సార్లు మన గెలుపు అయ్యింది, జీత్ అయ్యింది. सतयुग से कलयुग तक जो कुछ हुआ है సత్యుగం నుండి కలియుగం వరకు ఏదైతే అయ్యిందో तो फिर रिपीट करना है। మళ్ళీ అది రిపీట్ చెయ్యాలి. बाप और टीचर के पास जो नॉलेज है वो तो తండ్రి మరియు టీచర్ దగ్గర ఏదైతే నాలెడ్జ్ ఉందో అది वो सुनाते रहते हैं। వినిపిస్తూ ఉంటారు. ये रूहानी टीचर वंडरफुल है। ఈ ఆత్మిక టీచర్ చాలా వండర్ఫుల్ టీచర్. ऊंच के ऊंच भगवान
ఉన్నతోన్నతుడైన భగవంతుడు और ऊंचे से ऊंचे टीचर भी है। మరియు ఉన్నతమైన టీచర్ కూడా అయ్యారు. और हमको ऊंचे से ऊंचे देवता बनाते हैं। మరియు మనవల్ని ఉన్నతమైన దేవతలుగా తయారు చేస్తారు. बाप ही आकर के डीटी डायनेस्टी स्थापन करते हैं। తండ్రి వచ్చి డిటి డినైస్టీని స్థాపన చేస్తారు. और कोई भी धर्म पिताएं डायनेस्टी स्थापन नहीं करते हैं। ఇంక ఏ ధర్మపితలు డైనస్టీని స్థాపన చెయ్యరు. वो सिर्फ आकर के अपना धर्म स्थापन करते हैं। వారు వచ్చి కేవలం తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. तुम खुद भी देख रहे हो మీరు స్వయం కూడా చూస్తున్నారు. बाप कैसे डीटीज में स्थापन करते हैं। తండ్రి ఎలా డిటియిజం ని స్థాపన చేస్తున్నారో तुम खुद भी देवता बन रहे हो। మీరు స్వయం కూడా దేవతగా తయారవుతున్నారు. अभी तो सभी अपन को हिंदू हिंदू कह देते हैं। ఇప్పుడు అందరూ స్వయాన్ని హిందువు అనేసుకుంటారు. उनको समझाया जाता है वास्तव में आदि सनातन देवी देवता धर्म है। వారికి అర్థం చేయించడం జరుగుతుంది, వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిమి అని. पहले देवताएं थे, మొదట దేవతలుగా ఉండేవారిమి, अभी देवता नहीं है। ఇప్పుడు దేవతలమే तो अपन को కాము. हिंदू कह देते हैं। तो अपन को हिंदू कह देते हैं। అయితే స్వయాన్ని హిందువు అనేసుకుంటారు. और सभी का धर्म ज्यों का त्यों चलता रहता है। మరియు మిగతా అందరి ధర్మాలు ఉన్నవి ఉన్నట్టుగా నడుస్తాయి. ये एक ही देवी देवता धर्म है जो प्राय लोप हो जाता है। ఇది ఒక్కటే దేవీ దేవతా ధర్మం అయ్యింది, అది ప్రాయలోపం అయిపోతుంది. दैवी गुण ही लोप हो जाते हैं। దైవీ గుణాలే లోపం అయిపోతాయి. है तो ये बहुत पवित्र धर्म। అవ్వడానికి ఇది చాలా పవిత్రమైన ధర్మం. इन जैसा पवित्र धर्म और दुनिया में कोई होता नहीं है। వీరి వలె పవిత్రమైన ధర్మం ప్రపంచంలో ఇంకా వేరేదేమీ ఉండదు. परंतु अभी पवित्र न रहने के कारण కానీ ఇప్పుడు పవిత్రంగా ఉండలేని కారణంగా कोई अपन को देवता कहलाने लायक भी नहीं समझता। ఇప్పుడు స్వయాన్ని దేవత అనే అర్హులుగా కూడా అర్థం చేసుకోరు. तुम समझा सकते हो। మీరు అర్థం చేయించవచ్చు. तुम आदि सनातन पवित्र देवी देवता धर्म के थे। మీరు ఆది సనాతన పవిత్ర దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారు. तब तो तुम देवताओं को पूजते हो। అప్పుడే కదా మీరు దేవతల్ని పూజిస్తారు. क्राइस्ट को मानने वाले, क्राइस्ट క్రైస్తుని ఒప్పుకునేటటువంటి వారు, को पूजने वाले క్రైస్తుని పూజించేటటువంటి వారు क्रिश्चियन ठहरे। క్రిస్టియన్లు అయ్యారు. तुम देवताओं को पूजते हो మీరు దేవతల్ని పూజిస్తారు, तो देवता ठहरे। అప్పుడు దేవతలు అని అంటారు. फिर तुम अपन को हिंदू क्यों कहते हो। మళ్ళీ మీరు స్వయాన్ని హిందువులని ఎందుకు అని అనుకుంటారు. जबकि तुम देवताओं की पूजा करते हो। కానీ మీరు ఎప్పుడైతే దేవతలకి పూజన చేస్తూ ఉంటారో ऐसे युक्ति युक्त समझाना चाहिए। ఆ విధంగా యుక్తియుక్తంగా అర్థం చేయించాలి. सिर्फ कहेंगे हिंदू धर्म, కేవలం హిందూ ధర్మం అని అనేసినట్లయితే कहेंगे हिंदू तो कोई धर्म ही नहीं है, इनका कोई धर्म पिता नहीं है। అంటారు హిందూ అనేది ఒక ధర్మమే కాదు, వీరి యొక్క ధర్మపిత కూడా ఎవరూ లేరు. हिंदू धर्म कब स्थापन हुआ कोई हिस्ट्री नहीं है। హిందూ ధర్మం ఎప్పుడు స్థాపన అయ్యిందో దాని యొక్క హిస్టరీ కూడా ఏమీ లేదు. तो बिगड़ पड़ेगा। అప్పుడు కోపగించుకుంటూ ఉంటారు. सिर्फ देवता के बदले अपने को हिंदू कहलाते। కేవలం దేవతకు బదులుగా స్వయాన్ని హిందువులు అని అనిపించుకుంటూ ఉంటారు. तो एक है अपवित्र, అయితే तो एक है अपवित्र అయితే ఒకటయ్యింది అపవిత్రం, और दूसरे हैं पवित्र। మరియు రెండోదయ్యింది అపవిత్రం. कल्प कल्प ऐसे होता है। కల్పకల్పం అదే విధంగా అవుతూ ఉంటుంది.
के राज्य में तुम कितने साहूकार थे। ఈ దేవతల రాజ్యంలోని మీరు ఎంత షాహుకారులుగా ఉండేవారు. अभी तो कंगाल बन पड़े हो। ఇప్పుడైతే కంగాలులుగా అయిపోయారు. देवी देवताएं पदमा पदम पति थे। దేవీ దేవతలు పదమ పతులుగా ఉండేవారు. तो बाप जो कुछ भी समझाते हैं वो अच्छी रीति धारण करना है। అయితే తండ్రి ఏదైతే అర్థం చేయిస్తూ ఉంటారో దానిని మంచి రీతిలోని ధారణ చెయ్యాలి. दिन प्रतिदिन युक्तियाँ तो बहुत अच्छी मिलती रहती है। రోజుకు ప్రతిరోజు యుక్తులైతే చాలా మంచివి లభిస్తూ ఉంటాయి. पूछा जाता है तुम सत्य रहने वाले हो या युक्त रहने वाले हो। అడగడం జరుగుతుంది, మీరు సత్యుగంలో ఉండేటటువంటి వారా లేక కలియుగంలో ఉండేటటువంటి వారా. कलयुग के रहने वाले हो కలియుగంలో ఉండేటటువంటి వారు అయినట్లయితే అప్పుడు తప్పకుండా నరకవాసీలయ్యారు. क्योंकि कलयुग है तामसी युग। ఎందుకంటే కలియుగం అయ్యింది తామసీ सतयुग యుగం, होता है सतो प्रधान युग। సత్యుగం అవుతుంది సతో ప్రధాన యుగం. इस दुनिया की पहले सतो प्रधान, ప్రతి వస్తువు ప్రపంచంది మొదట సతో ప్రధానం, फिर बाद में మళ్ళీ తరువాత तमो प्रधान होती है। తమో ప్రధానంగా అవుతుంది. सतयुग में स्वर्गवासी होते हैं। సత్యుగంలో స్వర్గవాసీలు ఉంటారు. ऐसे ऐसे तुम समझावेंगे तो आप ही लज्जायमान हो जावे। అలా అలా మీరు అర్థం చేయించినట్లయితే వారంతటా వారికే సిగ్గు వేస్తుంది. 31 की वाणी का चौथा। 21-2-68 4వ పేజ్. जरूर प्रश्न पूछने वाला खुद ट्रांसफर होकर के असुर से देवता बन सकता है। తప్పకుండా ప్రశ్నని అడిగేటటువంటి వారు ట్రాన్స్ఫర్ అయ్యి అసురుల నుండి దేవతలుగా అవ్వగలుగుతారు. तब तो पूछता है అప్పుడే అడుగుతాడు కదా. और तो कोई ऐसे प्रश्न पूछ भी नहीं सके। వేరే ఎవ్వరూ కూడా అటువంటి ప్రశ్న కూడా అడగలేరు. वो भक्ति मार्ग तो बिल्कुल अलग है। ఆ భక్తి మార్గం అయితే పూర్తిగా వేరు. भक्ति करते हैं परंतु भक्ति का फल कहाँ मिलता है। భక్తిని చేస్తారు కానీ భక్తి యొక్క ఫలం ఎక్కడి నుండి లభిస్తుంది. भगवान की भक्ति करते हैं तो भगवान मिलना चाहिए ना। భగవంతుని భక్తిని చేస్తారు, భక్తిని చేసినట్లయితే భక్తి యొక్క ఫలం లభించాలి కదా. भगवान से ज्ञान मिलना चाहिए। భగవంతుని ద్వారా జ్ఞానం ज्ञान से లభించాలి, सद्गति होती है। జ్ఞానం ద్వారా సద్గతి అవుతుంది. ये है ज्ञान। ఇదయ్యింది జ్ఞానం. सतयुग त्रेता में कोई भक्ति नहीं होती। సత్యుగ త్రేతాయుగంలోని ఏమీ భక్తి జరగదు. ज्ञान से दिन हो जाता है, జ్ఞానం ద్వారా పగలైపోతుంది. आधा कल्प के लिए दिन हो जाता है। అర్ధకల్పం కోసం పగలైపోతుంది. ఏంటి वहाँ रात అక్కడ రాత్రి रात होगी नहीं। రాత్రి ఉండనే ఉండదు. आधा कल्प के लिए दिन ही दिन అర్ధకల్పం కోసం పగలే పగలు. और भक्ति से रात हो जाती है। మరియు భక్తి ద్వారా రాత్రి అయిపోతుంది. वहाँ भक्ति हो ही नहीं सकती। అక్కడ భక్తి అవ్వనే అవ్వలేదు. तो मानने वाले ये बात मानेंगे, न मानने वाले कब नहीं मानेंगे। అయితే ఒప్పుకునేటటువంటి వారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారు, ఒప్పుకోలేనటువంటి వారు ఈ విషయాన్ని ఎప్పుడూ ఒప్పుకోరు. न ज्ञान को मानते हैं न भक्ति को मानते हैं। మళ్ళీ జ్ఞానాన్ని ఒప్పుకోరు, భక్తిని ఒప్పుకోరు. सिर्फ इतना जानते हैं कि पैसा कमाते हैं। కేవలం ఇంత తెలుసుకుంటారు, డబ్బుల్ని సంపాదిస్తారని. गवर्नमेंट भी खुद कितना झूठ, कितना पाप, कितनी रिश्वत, अडल्ट्रेशन कराती रहती है। గవర్నమెంట్ కూడా స్వయం ఎంత అసత్యాన్ని, ఎంత పాపాన్ని, ఎంత లంచాన్ని, ఎంత అడల్ట్రేషన్ని చేయిస్తూ ఉంటుంది. जितने बड़े खरीदारी ఎంత పెద్ద దోపిడీదారుడో उतने बड़ी ठगी। అంత పెద్ద మోసగాడు. ठगी बगैर पैसे कहाँ से आवेंगे। దోపిడీ చెయ్యకుండా డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి. गवर्नमेंट గవర్నమెంట్ तो फिर इनकम टैक्स कहाँ से मिलेगा। మళ్ళీ
ఇన్కమ్ ట్యాక్స్ దానికి ఎక్కడి నుండి లభిస్తుంది? अगर ठगी का धंधा न करे, ఒకవేళ దోపిడీ యొక్క వ్యాపారాన్ని చెయ్యకపోయినట్లయితే. ये रचना ही सारी जैसे रची हुई है, ఇది రచనే ఏ విధంగాను అంటే రచింపబడింది, वो चलती रहती है। అది నడుస్తూ ఉంటుంది. कल्प कल्प ऐसे कलयुगी बाजार चलते हैं। కల్ప కల్పం ఆ విధంగా కలియుగి బాజార్ నడుస్తూ ఉంటుంది. अभी तुम अपना राज्य भाग स्थापन कर रहे हो श्रीमत पर, ఇప్పుడు శ్రీమతం మీద మీరు తమ యొక్క రాజ్య భాగాన్ని స్థాపన చేసుకుంటున్నారు, రాజధానిని. आधा कल्प हम राज्य लेते हैं फिर गवाए देते हैं। అర్ధకల్పం మనం రాజ్యాన్ని తీసుకుంటాము, మళ్ళీ పోగొట్టుకుంటాము. यहाँ तो टिक्कर पर घर में झगड़ा, ఇక్కడైతే మట్టి గడ్డ కోసం ఇక్కడ ఇంటింట్లోని జగడ. तो युक्ति से समझाना होता అయితే యుక్తితోని అర్థం చేయించాల్సి వస్తుంది. है। बड़ा पॉइंट तो सब देते हैं, పెద్ద పాయింట్ అయితే అందరూ ఇస్తారు, परंतु धारण कोई नहीं करते। కానీ ధారణ అయితే ఎవ్వరూ చెయ్యరు. भारत में तुम्हारा राज्य था, दूसरा कोई राज्य नहीं था। భారత్లో మీ రాజ్యం ఉండేది, వేరే ఏ రాజ్యము ఉండేది కాదు. परंतु क्रिश्चियंस ने आकर के तुम्हारा राज्य लूटा। కానీ ఈ క్రిస్టియన్స్ వచ్చి మీ రాజ్యాన్ని దోచుకున్నారు. क्रिश्चियंस ने आकर के तुम्हारा राज्य लूटा। క్రిస్టియన్స్ వచ్చి మీ రాజ్యాన్ని దోచుకున్నారు. ऐसे भी नहीं समझना चाहिए, అలాగా కూడా అనుకోకూడదు. समझना चाहिए हमारा राज्य रावण ने लूटा। అనుకోవాలి మా రాజ్యాన్ని రావణుడు దోపిడీ చేశాడు. रावण రావణుడు कोई एक अकल वाले को नहीं कहा जाता। ఒక్క తెలివి ఉన్నవాడిని రావణుడు అని అనరు. 10 सिर दिखाते हैं, मैंने 10 अकल इकट्ठी होती है। 10 తలల్ని చూపిస్తారు అంటే 10 తెలివితేటలు ఏకత్రితమవుతాయి. अभी रावण राज्य है, ఇప్పుడు రావణ రాజ్యం అయ్యింది. रावण जीता है। రావణుడు జీవిస్తాడు. हर साल रावण को जलाते हैं, परंतु रावण ప్రతి సంవత్సరం రావణుణ్ణి కాలుస్తారు, కానీ ప్రతి సంవత్సరం मरता ही नहीं, మరణించడు. और ये पुतला बड़ा बनाते जाते हैं। ఇంకా దిష్టి బొమ్మని పెద్దగా తయారు చేస్తూ వెళ్తారు. मनुष्यों की बुद्धि में नहीं आता है कि हम ये क्या करते हैं वर्ष वर्ष। మనుషుల బుద్ధిలోకి రానే రాదు ప్రతి సంవత్సరం మేము ఇది ఏం చేస్తూ ఉంటామని. रावण को मार दिया, రావణుణ్ణి చంపేశాము, फिर अगली वर्ष बनाते क्यों है? మళ్ళీ తర్వాత సంవత్సరం ఎందుకని తయారు చేస్తాము? वर्ष वर्ष लंबा चौड़ा बनाते रहते। సంవత్సరం పొడుగ్గా వెడల్పుగా చేస్తూ ఉంటారు. ऐसे और कोई मनुष्य होता है क्या అటువంటి మనుషులు ఎవరైనా ఉంటారా ఏంటి? जिसका वर्ष वर्ष बुत बनाते ही है? ఎవరిదైతే సంవత్సరం ప్రతిమని తయారు చేస్తారేమో. परंतु ये रावण है कौन? కానీ ఈ రావణుడు అవ్వడానికి ఎవరయ్యారు? ये तो किसको भी पता नहीं, ఇదైతే ఎవ్వరికీ తెలీదు. पहले तुमको भी पता नहीं था। మొదటి మీకు కూడా తెలిసేది కాదు. खुद भी कहते हैं पतित पावन आओ करके हमको पावन बनाओ। స్వయం కూడా అంటారు, ఓ పతిత పావనుడారా వచ్చి పతితులని పావనంగా తయారు చెయ్యు అని. तो जरूर पावन बन करके राज्य करेंगे ना। అయితే తప్పకుండా పావనంగా ఈ రాజ్యాన్ని చేస్తాం కదా. हम మనం कोई बैठ नहीं जावेंगे मुक्ति धाम में। ముక్తిధామంలో ఏమీ కూర్చొని ఉండిపోము. पावन राज्य था, పావన రాజ్యం ఉండేది, पतित राज्य है।
పతిత రాజ్యం ఉంది. तो शर्म आना चाहिए, అయితే సిగ్గు వెయ్యాలి. परंतु माया के राज्य में कितने साधमाने करते रहते हैं। కానీ మాయ యొక్క రాజ్యంలోని ఎన్ని సామగ్రిలని చేస్తూ ఉంటారు. चारों ओर साधमाने लगे पड़े। నలువైపులా వాయిద్య సామగ్రిలన్నీ పెట్టబడి ఉన్నాయి. ऐसे नहीं सिर्फ इंडिया में, అలా ఏమీ కాదు కేవలం ఇండియాలోనే అని. महर्षि आदि सब कहाँ से आए? మహర్షి మొదలుగున్న వారందరూ ఎక్కడి నుండి వచ్చారు? देवी देवताएं सोई फिर असुर बन जाते हैं। దేవీ దేవతలే సో అసురులుగా అయిపోతారు. इसमें सन्यासियों का भी धर्म आ जाता है। దీనిలోని సన్యాసీయుల యొక్క ధర్మం కూడా వచ్చేస్తుంది. सन्यासी देखो क्या क्या न करते रहते हैं। సన్యాసీలు చూడండి ఏమేమి చేస్తూ ఉంటారో. फिर लोगों को कहते हैं हमने घर बार छोड़ा है। మళ్ళీ జనాలకి చెబుతూ ఉంటారు మేము ఇల్లు ఆకలిని విడిచిపెట్టాము అని. परंतु अभी तो देखो कितने కానీ ఇప్పుడైతే చూడండి ఎంత बड़े बड़े मठ पंत बना करके महलमाड़ियों में बैठे हुए हैं। పెద్ద పెద్ద మఠపంత అవి తయారు చేసి మేడలు మిద్దెల్లోని మెహల్లోని కూర్చొని ఉన్నారు. महर्षि तो देखो तो एरोप्लेन है। మహర్షులను అయితే చూడండి ఏరోప్లేన్ లో ఉన్నారు. सिखलाते कुछ भी नहीं है। నేర్పించడం అయితే ఏమీ నేర్పించరు. घूमता फिरता रहता है। తిరుగుతూ అది చేస్తూ ఉంటారు, తిరగడం అది చేస్తూ ఉంటారు. इसको कहेंगे रावण राज्य का मर्तबा। దీనిని అంటారు రావణ రాజ్యం యొక్క గౌరవ మర్యాదలు. ये रावण बहुत पहलवान है। ఈ రావణుడు చాలా బలశాలి. तो ये बाप भी पहलवान है। అయితే ఈ తండ్రి కూడా బలశాలి అయ్యారు. ఈ రావణుడు చాలా పెద్ద వస్తాదయ్యాడు. అయితే ఈ తండ్రి కూడా వస్తాదయ్యాడు. ये सब समझने की बातें हैं। ఇవన్నీ అర్థం చేసుకునేటటువంటి విషయాలయ్యాయి. विचार सागर मंथन करके धारण करनी है। విచార సాగరమంతన్ని చేసి ధారణ చెయ్యాలి. अंदर में समझना चाहिए अगर हम सर्विस नहीं करते हैं లోపల అర్థం చేసుకోవాలి ఏమనంటే ఒకవేళ మనం సర్వీస్ని చేయకపోయినట్లయితే तो ऊंच पद पा ही नहीं सकते। అప్పుడు ఉన్నతమైన పదవిని పొందలేము. बाकी 7-8 वर्ष है। మిగతావి 7-8 సంవత్సరాలు ఉన్నాయి. तुम बच्चे अखबार आदि पढ़ते नहीं हो। పిల్లలైన మీరు పేపర్ని అవి అయితే చదవరు. बाहर में कितना हंगामा होता रहता है। బయట ఎంత హంగామా అది అవుతూ ఉంటుంది. अखबारों से सब मालूम पड़ जाता है। పేపర్ల ద్వారా అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. एक दो को डराते रहते हैं। ఒకరినొకరు భయపెడుతూ ఉంటారు. वो कहते हैं हम अमेरिका को उड़ाई देंगे। వారంటారు మేము అమెరికాని ఎగరేసేస్తాం. वो कहते हैं हम रसिया को उड़ाई देंगे। వారంటారు మేము రష్యాని ఎగరేసేస్తాం. एक दो को मदद देने के लिए तैयार भी बैठे रहते हैं। మరియు ఒకరికి ఒకరు సహాయాన్ని చేయడం కోసం తయారుగా కూడా కూర్చొని ఉంటారు. बारूद सबको सप्लाई करते हैं। మందు సామగ్రిలని అందరికీ సప్లై చేస్తూ ఉంటారు. परंतु ये कोई रखने की चीज नहीं है। కానీ ఇవి పెట్టేటటువంటి వస్తువులేమీ కావు. अभी ये सब तैयार होता रहता है। ఇప్పుడు ఇవన్నీ రెడీ అవుతూ ఉంటాయి. ये बाम शादी भी देखो ఈ బాంబ్స్ మొదలుగున్న వాటిల్ని కూడా అయితే చూడండి अभी कितने वर्ष के अंदर निकला है। ఇప్పుడు ఎన్ని సంవత్సరాల లోపల వెలువడ్డాయి. आगे तो ये नहीं थे। మొదటైతే ఇవి ఉండేవి కావు. 100 वर्ष तो बहुत है। 100 సంవత్సరాలు అయితే सारी दुनिया नरक बन जाती है। చాలా ఎక్కువ. 100 సంవత్సరాలలోని మొత్తం ప్రపంచం అంతా నరకంగా తయారైపోతుంది.
नरक को स्वर्ग बनाने के लिए कितना टाइम लेते हैं? తండ్రి కూడా నరకాన్ని స్వర్గంగా తయారు చేయడం కోసం ఎంత సమయాన్ని తీసుకుంటారు? 100 साल का टाइम लेते हैं। 100 సంవత్సరాల సమయాన్ని తీసుకుంటారు. आजकल मकान 3-4 मास में बनकर तैयार हो जाते हैं। ఈ రోజుల్లో ఇల్లులు 3-4 నెలల్లోని రెడీ అయిపోయి నిలబడిపోతాయి. कोई कोई मकान को 1 वर्ष भी लग जाता है। కొన్ని ఇల్లులకి 1 సంవత్సరం కూడా పట్టేస్తుంది. बहुत आदमी हो तो जल्दी भी बन सकते हैं। చాలా మంది మనుషులు ఉన్నట్లయితే త్వరగా కూడా తయారవ్వచ్చు. तो अपनी राजधानी स्थापन करते हो, మీరు కూడా మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. उस राजधानी में तो वहाँ सोना ही सोना होगा। అక్కడ ఆ రాజధానిలోనైతే బంగారమే బంగారం ఉంటుంది. जैसे कि सोने की ईंटें होती है, ఎలాగూ అంటే బంగారు ఇటుకలు ఉంటాయి, परंतु वहाँ तो ईंटों को गर्म भी नहीं करना पड़ता है। కానీ అక్కడ ఇటుకల్ని వేడి చేయవలసిన అవసరం కూడా ఉండదు. ईंटों को गर्म नहीं करना पड़ता। ఇటుకలని వేడి చేయవలసిన అవసరం ఉండదు. ईंटों के महल होते हैं, ఇటుకల మెహల్స్ ఉంటాయా? फिर మళ్ళీ हैं? चैतन्य ईंटों की बात है। చైతన్య ఇటుకల విషయం. सोना सच्चाई को कहा जाता है। బంగారం సత్యతని అంటారు. तुम सब पारस बुद्धि थे। మీరందరూ పారసబుద్ధీలుగా ఉండేవారు. अभी रावण राज्य में बड़ी युक्ति से एक एक को संभालना पड़ता है। ఇప్పుడు రావణ రాజ్యంలోని ఒక్కొక్కరిని చాలా యుక్తితోని సంభాళించాల్సి ఉంటుంది. मनुष्य ऐसे हैं మనుష్యులు जो एक दूसरे को मारने में भी देरी नहीं करते। ఎటువంటి వారు అంటే ఒకరిని మరొకరు చంపుకోవటానికి కూడా వెనకాడరు. अभी तुम राक्षस राज्य में हो, ఇప్పుడు మీరు రాక్షస రాజ్యంలో ఉన్నారు. हंस मोती खाते हैं, హంసలు ముత్యాలని ఏరుతాయి, बगुले गंध खाते हैं। కొంగలు మురికిని తింటాయి. अभी तुम संगम युग पर हंस बन रहे हो। ఇప్పుడు సంగమయుగంలోని మీరు హంసలుగా తయారవుతున్నారు. तुम बच्चों को बड़ा नशा रहना चाहिए, बाप हमको राजाई प्राप्त करने की युक्ति बताते हैं। పిల్లలైన మీకు చాలా నశ అనేది ఉండాలి. ఏమనంటే తండ్రి మనకి రాజాయిని ప్రాప్తించుకునేటటువంటి యుక్తిని చెబుతున్నారని. अच्छा राज्य पाने और गंवाने वाले बच्चों के प्रति रूहानी बाप दादा का याद प्यार गुड मॉर्निंग। మంచి రాజ్యంని పొందేటటువంటి మరియు పోగొట్టుకునేటటువంటి పిల్లల ప్రతి ఆత్మిక బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ఓం శాంతి.